ఇండిపెండెన్స్ తర్వాత చూసినామంటే 2018 వాజ్ ద ఫస్ట్ ఇయర్ వెర్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఓవర్టుక్ సర్వైకల్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్. సో అంటే ప్రతి సంవత్సరం ఏమవుతుంది అంటే ఎన్ని క్యాన్సర్లు డిటెక్ట్ అయినాయని వస్తుంది. ఎస్, సో మన ఇండిపెండెన్స్ అప్పటి నుంచి కామనెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ లేడీస్లో వస్తుంది, ఓరల్ క్యాన్సర్ మనము తినేవి. ఎస్, సో ఇవి రెండు కూడా యాక్చువల్లీ ఇన్ఫెక్షన్ రిలేటెడ్. Cervical cancer is infection related, oral to an extent is infection related. Yes. Breast cancer వచ్చేది is a lifestyle cancer. Okay. Yes, genetics అవన్నీ ఉన్నాయి, but it is lifestyle related cancer. So from independence, the first year 2018, breast cancer overtook these two cancers. Okay. ఇప్పుడు చూసామంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేది ఆడాళ్ళనే, కానీ ఎంతగానం వస్తుంది అంటే ద కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ ఇండియా ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్. మగాళ్ళల్లో రాదు, కానీ ఆడాళ్ళల్లో ఎంతగానో వస్తుంది అంటే ఇట్ ఈస్ కామనెస్ట్ క్యాన్సర్. మగాళ్ళని ఆడాళ్ళని కంబైన్ చేసినా కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్. ప్రతిసారి పెరుగుతూనే ఉన్నది బ్రెస్ట్ క్యాన్సర్. లైఫ్ స్టైల్ రిలేటెడ్ సేమ్ హ్యాపెనింగ్ విత్ ప్రాస్టేట్ క్యాన్సర్. ఇప్పుడు నేను ఈవెన్ 10 years కింద వచ్చినప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ అంత కామన్గా వచ్చేది కాదు. ఇప్పుడు ఢిల్లీ, తిరువనంతపురం, కాల్కటా, పూణే, second commonest cancer in men, prostate cancer. Yes, so evidence ఉందా అంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ అంటే లైఫ్ స్టైల్ కాకపోతే ఇంకేముంటుంది. అండ్ ఏమి తింటే రాదు అంటాం. వీ ఆల్ నో వాట్ యాక్చువల్లీ వీ షుడ్ బి డూయింగ్. ఇప్పుడు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఇవాళ వండుకున్నది ఇవాళని తినేవాళ్ళం. నో ప్రాసెస్డ్ మీట్. ఎస్, నో హై క్యాలరీస్. ఎస్, స్వీట్స్ ఎప్పుడు అంటే దసరా, దీపావళి, లేకపోతే ఏదో ఉగాదికి చేసుకుంటాం. ఎస్, అండ్ మోర్ ఆఫ్ వెజిటబుల్ బేస్డ్ ఫుడ్. అండ్ యూ ఏట్ బికాస్ యూ వర్ హంగ్రీ. సో తినే ముందరికల్లా మనకు హంగర్ వచ్చేది. ఇప్పుడు 8 o'clock అయిందా తినాలి. Okay. Yes, so because of a change in the lifestyle, especially increased consumption of refined sugars and calories, and not spending them. Body has to find some way of spending them. That's why we are having more of it.